శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతుంది? తప్పకుండా అండి. వృషభం వారికి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఆదాయం వ్యయం చూసుకుంటాం. కొత్త సంవత్సరం అనగానే మీకు ఆదాయం 5, వ్యయం 14గా కనిపిస్తుంది. అందరికీ ఇది చూడంగానే అయ్యో ఏంటిది ఇలా ఉంది మన పరిస్థితి ఏంటి అంటే నా సంవత్సరం అంతా కలిపి ఒక 5 లక్షలు సంపాదిస్తే 14 లక్షలు ఖర్చు అనుకుంటాం. కానీ దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే పనిచేస్తుందని మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మీ పర్సనల్ చార్ట్లో కనుక ఫైనాన్షియల్ గ్రోత్ ఉండే దశలు నడుస్తే దీన్ని పట్టించుకోకండి దయచేసి. లేదా అలా ఏం లేదు కానీ ఇది పెరగాలనుంది తగ్గాలనుంది అని ఉంటుంది కొంతమందికి. అలాంటప్పుడు వృషభం వారు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కందులు ఎంత దానంగా ఇస్తూ గోవులకు క్యారెట్స్ తినిపిస్తూ ఉంటే ఖర్చులు ఆటోమేటిక్గా తగ్గుతాయి వృషభం వారికి. కందులు మెయిన్గా. అదేవిధంగా విష్ణు సహస్రనామాలు దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉంటే ఫైనాన్షియల్గా పెరుగుతుంది. ఇక రాజ్యపూజ్యం అవమానం ఎలా ఉంది అని చూసుకుంటే 5, 4గా ఉంది. అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 5, ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య 4. కాబట్టి ఇది పెద్ద ఎఫెక్ట్ ఏమి ఇవ్వదు. అప్పటికీ కూడా మీకు ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య తగ్గాలి అంటే కనుక రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకుంటే ఇంకా తగ్గుతుంది. ఇక మిగతా అంశాలు కనుక చూసుకుంటే వీరికి ఈ సంవత్సరం శని 11th హౌస్లో మంచి ప్లేస్లోనే ఉన్నాడు. సో డోంట్ వరీ. సో అన్ని రకాల లాభాలు ఉంటాయి. అండ్ అలాగే ఆన్లైన్లో చేసే బిజినెస్లు కూడా కలిసి వస్తుంది. దశమ స్థానంలో అంటే వృత్తి స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఇది ఇచ్చే రిజల్ట్ ఏంటంటే ఇప్పుడు చూడండి మనకి ఆన్లైన్లోనే కొన్ని జాబ్స్ ఉంటాయి. ఎక్కడో వేరే కంపెనీ నుంచి ఇక్కడ నైట్ డ్యూటీస్ చేస్తుంటారు. కంపెనీ ఏమో అమెరికాలోనో ఆస్ట్రేలియాలో ఉంటుంది, ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటారు. అటువంటివి లేదా విదేశాలకు వెళ్ళి ఏదైనా వేరే దేశాలకు వెళ్ళి జాబ్ చేయడానికి అనుకూలిస్తుంది ఈ సంవత్సరం వీరికి. కాకపోతే వీళ్ళకి 4వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి నవంబర్ వరకు ఎటువంటి ప్రాపర్టీ తీసుకునేటప్పుడైనా కొంత జాగ్రత్తగా ఉండాలి. 2లో గురువు ధనాన్ని ఇచ్చే కారకుడే లాభాధిపతి. కానీ ఇక్కడ గురువు యొక్క స్వరూపం మారింది అనుకున్నాం కాబట్టి కుటుంబ సభ్యులతో కొన్ని బిజినెస్ రిలేటెడ్ డీల్స్ మూలంగా అనుకోండి కొన్ని వాటి మూలంగా కొంత డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి, మనీ కూడా వస్తుంది. కాకపోతే వీరికి ఏంటంటే జూన్ తర్వాత నుంచి ఈ వివాహ సంబంధించిన విషయాలు గురుబలం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. కొత్త కోర్సెస్ తీసుకునే విషయంలోని, ఇల్లు కట్టుకునే విషయంలోని, ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో కాస్త నవంబర్ వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బట్ వీళ్ళకి దుర్గా ఆరాధన చేస్తూ ఉంటే మనకి కెరీర్ పరంగా బాగుంటుంది. అదేవిధంగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అయ్యే నమః అనే మంత్రం కూడా వీళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఇది కెరియర్ గ్రోత్కి చెప్పాలంటే. సో ఈ రకంగా వీరు హ్యాపీగా చేసుకోవచ్చు. అయితే ఒకటే ఇంకా తప్పనిసరి ఒక్కోసారి ఇల్లు ఆల్రెడీ కడుతున్నామండి ఇప్పుడే మీ వీడియో చూసామనుకుంటే గణపతికి సంబంధించింది ఏదైనా చేసుకుంటే వీళ్ళకి ఈ సంవత్సరం ఏదైతే ఈ గృహ సంబంధించిన వాస్తు సంబంధించిన దోషాలు లేకుండా ఉంటాయి వీరికి. అలాగే సార్ కొంతమందికి వారి రాశి కానివ్వండి అవి తెలియదు. అలాంటి వారు ఎలా చూసుకోవాలంటారు? ఒకటేనండి, మీరు అన్నట్టుగా రాశి తెలియదు అని అనుకున్నారు, వాళ్ళు ఏ రాశి తెలియదు. అప్పుడు జనరల్గా చూస్తారు. అంటే ఈ సంవత్సరం ఈ రాశి తెలియని వారు ఏంటి అంటే నవంబర్ వరకు తీసుకోవాల్సిన నిర్ణయాలు జాగ్రత్త తీసుకోవడం. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అన్ని రాసుల వారు కొంచెం చూసుకొని చేయవలసిన సమయం ఇదంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి. అట్లాగే మనకేంటంటే ఈసారి నవనాయకాస్ అంటారండి. నవనాయకులు ఎలా ఉన్నారు అనే దాని మీద ఉంటుంది. ఈ సంవత్సరం రాజు గురువు అయ్యాడు. గురువు యొక్క స్వరూపం పాడైంది కాబట్టి ఈ యుద్ధాల వల్ల అనుకోండి మనం గతంలో ఆల్రెడీ 2-3 నెలల క్రితం ప్రిడిక్ట్ చేసాం. అదే మనకి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది కూడా యుద్ధాల విషయంలో. కొంచెం యుద్ధాల వల్ల జన నష్టం ఎక్కువగా చూపిస్తుంది. ఇందులో ఈ యుద్ధాల వల్ల ఎక్కువగా అమెరికన్ కంట్రీ కానివ్వండి, సౌదీ కంట్రీస్ కానివ్వండి, ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి మన ఇండియా కంటే కూడా. ఇండియా కొంత పార్టిసిపేట్ చేస్తుంది కొంతమందికి సపోర్ట్ చేయడం కోసం, అంతేగాని ఇండియా మీద ఎఫెక్ట్ ఎక్కువే ఉండదు. కాకపోతే ఈ గురువు రాజు అయినందుకు ఈ షేర్ మార్కెట్ అనుకోండి, ఈ మన దీని మీద అంటే ఈ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకని నేను చెప్పే సజెషన్ ఒకటే, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీరు కొంత క్యాష్ మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఓ 10,000, 20,000. ఇవాళ రేపు మనకి ఏమైపోయిందంటే అలవాటు మొత్తం ఫోన్లోనే ఉంటున్నాయి. మీకు ఒక నెల రోజులు మీ దగ్గర క్యాష్ ఉంటే మీకు ఆన్లైన్ పేమెంట్ చేయకపోయినా ఇబ్బంది లేదనేంత నెల రోజులు సరిపోయేంత డబ్బు మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే రాబోయే ప్లానటరీ పొజిషన్స్ ఇప్పుడు చూడండి మనకి ఎప్పుడు కూడా పంచగ్రహ కూటం అనేటువంటిది 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.
చతుర్గ్రహ కూటమి ఎవ్రీ ఇయర్ వస్తుంది. కానీ ఈసారి ప్రత్యేకంగా మనకి ఏమైందంటే 2026 సంవత్సరంలో 3 సార్లు వచ్చింది పంచగ్రహ కూటమి అండ్ 3 సార్లు చతుర్గ్రహ కూటమి. ఇవన్నీ ఏంటంటే కూటమి అంటే దీని అర్థం ఏంటి, అందరూ కలవడం, యుద్ధం కోసం కలుస్తుంటారు. పలానా పలానా దేశాలన్నీ ఒకటి అవ్వడం, ఇంకో దేశాలన్నీ ఒకటి అవ్వడం, దానివల్ల యుద్ధాలు రావడం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యుద్ధాల దీంట్లో కొన్ని శాటిలైట్స్ దెబ్బతినడం కానీ, సిగ్నల్స్ దెబ్బతినడం కానీ, ఈ గోల్డ్ కావచ్చు లేకపోతే ఆయిల్స్ కావచ్చు అవన్నీ విపరీతంగా పెరగడం కానీ, ఓకే. కొన్ని రోజులు రవాణా సంస్థ ఈ పెట్రోల్ ఇవి లేకపోవడం వల్ల కొంత స్ట్రక్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. అలాంటప్పుడు మీకు సిగ్నల్స్ ఏదైనా డిఫెక్ట్ అయ్యి ఇది ఈ రకంగా ఫోన్లో నుంచి మనం వాడుకోలేని స్థితి కొన్ని రోజులు వస్తాయి. పరిస్థితి ఏంటి, క్యాష్ లేకపోతే. కాబట్టి ఒక నెల రోజులు సరిపోయేంత క్యాష్, ఒక నెలకు 20,000 30,000 ఖర్చు అవుతుంది అనుకోండి, 20-30,000 జేబులో పెట్టుకోండి అంటారు. ఈ జాగ్రత్త మాత్రం తీసుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే చంద్రుడు అయ్యాడు ఈసారి వర్షాలకు కారకుడు, బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తాయి. అర్ఘ్యాధిపతి అంటారు, అంటే మనకు ప్రైజెస్ కారకుడు. ఈ ప్రైజెస్ కారకుడు కూడా చంద్రుడు అయ్యాడు ఈసారి. కాబట్టి ఏంటంటే ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు, రేపు ఉన్న రోజు ఎల్లుండి ఉండదు, ఇలా ఉంటుంది పరిస్థితి. అయితే ఈ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు అంటే మీ జాతకం తెలియదు, ఇందాక మీరు అన్నారు జాతకం తెలియదు ఎలాగా అని. జాతకం తెలియదు అన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా, సింపుల్గా హెల్త్ వెల్త్, అంతే కదా. వెల్త్కి వచ్చేసి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః మంత్రం. హెల్త్కి వచ్చేసి ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్యరూప కలికల్మషనాశినే నమః. ఈ మంత్రం ఎవరైతే చేస్తారో 100% వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, వాళ్ళ హెల్త్ కానివ్వండి ఖచ్చితంగా బాగుంటుంది, అందులో సందేహం ఏం లేదు. అయితే ఈ ఈ ఈ సంవత్సరం ఎక్కువగా మనకి ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి అంటే మంత్రి కుజుడు అవుతున్నాడు. ఓకే. అందుకని ఈ యుద్ధం వైపే తీసుకెళ్తూ ఉంది మొత్తం కూడా. అంటే ఎవరైనా సరే వాళ్ళ శక్తిని చూపించుకోవడం ఎలా చూపించుకుంటారంటే, ఇప్పుడు చూడండి బాగా బలవంతుడు వారి శక్తిని బలంతో కొట్టి చూపించుకుంటాడు, బాగా తెలివైన వాడు తెలివితో చూపించుకుంటాడు. అట్లాగే ఈ సంవత్సరం కుజుడు అయ్యాడు కాబట్టి ఈ గొడవల రూపంలోనే ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనేటువంటిది బలంగా చూపిస్తుంది. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.